బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. హాయ్, సుందర రామిరెడ్డి ఫ్రమ్ ఆర్సిపి టెక్నాలజీస్. కరెంట్ మార్కెట్ ఎంత ఎక్కువ డ్రాడౌన్స్ ఉన్నాయంటే, ఈవెన్ మార్కెట్ లాస్ట్ 4-5 డేస్ నుంచి బాగా మూవ్ అవుతున్నా సరే, బట్ ఇంటర్నల్గా స్టాక్స్ మాత్రం చాలా ఎక్కువ డ్రాడౌన్స్ అవుతున్నాయండి. అండ్ మొత్తం టోటల్ పీక్ నుంచి ఎంత డౌన్ అయిందో మార్కెట్ ఇప్పుడు చూద్దామండి. అండ్ యావరేజ్ చూసుకుంటే లార్జ్ క్యాప్ స్టాక్స్లో ఆల్మోస్ట్ 9.8% డిస్కౌంట్ వస్తుందండి. 9.8% డిస్కౌంట్ వస్తుంది ఆల్ టైమ్ హైతో పోల్చుకుంటే కపుల్ ఆఫ్ స్టాక్స్లో, అది లార్జ్ క్యాప్లో. బట్ నిఫ్టీ అయితే 2% అండి ఆల్ టైమ్ హై నుంచి డౌన్ అయింది. కరెంట్ ఈరోజు మార్చి 28 ఈరోజు కనుక చూసుకుంటే మార్కెట్ డౌన్ అయింది ఆల్ టైమ్ హై దగ్గర నుంచి మాత్రం జస్ట్ 2%. బట్ లార్జ్ క్యాప్ స్టాక్స్ మాత్రం ఆల్ టైమ్ హై దగ్గర నుంచి దగ్గర 9.8% యావరేజ్ డిస్కౌంట్లో ఉన్నాయి. అండ్ మిడ్ క్యాప్స్ అనుకోండి, ఇది బాగా డౌన్ అయిందండి. ఇది ఆల్మోస్ట్ 18.8% డిస్కౌంట్లో ఉన్నాయి. అంటే కంపార్టెడ్ స్పీక్ లెవెల్తో పోల్చుకుంటే ఇండివిజువల్ స్టాక్స్ మీకు 18.8% లెవెల్లో డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. అలాగే స్మాల్ క్యాప్స్ అండి, ఇది ఆల్మోస్ట్ 22% డిస్కౌంట్లో ఉన్నాయి ఆల్ టైమ్ హై దగ్గర నుంచి. అండ్ మెజారిటీ స్టాక్స్ కూడా 22% డిస్కౌంట్లో ఉన్నాయి. కొన్ని అయితే మోర్ దెన్ 50% డిస్కౌంట్లో కూడా ఉన్నాయండి. చాలా సివియర్గా అండ్ బ్రూటల్గా పడ్డ స్టాక్స్ అంటే స్మాల్ క్యాప్స్ అనమాట ఈ డ్రాడౌన్స్లో. అండ్ ఫైనల్గా మైక్రో క్యాప్స్ అండి 37% డౌన్ అయ్యాయి. ఊహించుకోండి, యావరేజ్ ఎస్ఎంఈ స్టాక్స్ ఏ రేంజ్లో పడ్డాయి అంటే 37.5% డిస్కౌంట్లో ఉన్నాయి ఆల్ టైమ్ హైతో పోల్చుకుంటే. దీన్ని బట్టి మీరు ఊహించుకోండి, నిఫ్టీ లెవెల్స్ చూస్తానికి ఆల్ టైమ్ హై దగ్గర నుంచి 2-3% డిస్కౌంట్ మాత్రమే కనపడుతుంది నిఫ్టీలో. బట్ మార్కెట్ లెవెల్స్ అలా చూపిస్తూ ఉందండి. బట్ ఇండివిజువల్ స్టాక్స్ జోలు వెళ్ళినా లేకపోతే ఇండెక్స్ జోలు వెళ్ళినా ఎంత డౌన్ అయినా ఊహించుకోండి. అండ్ పర్టికులర్గా మైక్రో క్యాప్స్ 37%. లాస్ట్ 2 ఇయర్స్ నుంచి పర్టికులర్గా ఆఫ్టర్ కోవిడ్ తర్వాత ఈ మైక్రో అండ్ మీడియం స్టాక్స్ అయితే చాలా బాగా పరిగెడుతున్నాయండి. అండ్ ఎక్కువ మంది కూడా ఈ ఐపీఎస్ అప్లై చేయడానికి రీజన్ కూడా సగం ఈ ఎస్ఎంఈ స్టాక్స్ అన్నీ కూడా డబుల్లో లిస్ట్ అవటం వల్ల అనమాట. దాంతో ఎక్కువ మంది ఈ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. పర్టికులర్ రిటైలర్స్ అండ్ వాల్యుయేషన్ తెలియకుండా అండ్ స్టాక్స్ త్వరగా డబుల్ అవుతాయని చెప్పేసి వీటిలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఈ మధ్య లాస్ట్ 2-3 ఇయర్స్ కనుక మనం చూస్తుంటే ఈ మైక్రో క్యాప్ ఇన్వెస్ట్మెంట్ మీద అండ్ ట్రెండ్స్ బాగా ఎక్కువ అవుతున్నాయి అనమాట. ఎక్కువ మంది వీటిని రికమెండ్ చేస్తున్నారు, ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. బట్ ఇలాంటి అటాక్ జరిగినప్పుడు ఏంటంటే డ్రాడౌన్స్ కూడా ఎక్కువ ఉంటాయి అనమాట. ఓకే, యూజువల్గా ఈ మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్లో బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ టైం ఏంటంటే మార్కెట్ బాగా పెరిగేటప్పుడు కాదండి, ఇలా వాలటిలిటీ వచ్చినప్పుడు మాత్రమే మంచి డిస్కౌంట్స్ నడుతుంటాయి. కాబట్టి ఇలాంటి టైంలో మనం ఇన్వెస్ట్ చేసుకోవాలి తప్ప మార్కెట్ని చేంజ్ చేయకూడదు అనమాట. బట్ సో దిస్ ఈజ్ ద బెస్ట్ టైం టు ఇన్వెస్ట్ ఇన్ టు మైక్రో అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్మెంట్లో. సో టోటల్గా సివియర్ డిస్కౌంట్, హెవీగా డిస్కౌంట్ దొరుకుతుంది మైక్రో క్యాప్లో. ఆల్మోస్ట్ 37.5% డిస్కౌంట్ దొరుకుతుంది మెజారిటీ స్టాక్స్. అండ్ స్మాల్ క్యాప్స్ అయితేనేమో 22% డిస్కౌంట్ దొరుకుతున్నాయి. అండ్ మిడ్ క్యాప్స్ అయితేనేమో 18.8% డిస్కౌంట్ దొరుకుతున్నాయి. బట్ లార్జ్ క్యాప్ అయితే నిఫ్టీ డౌన్ అయింది 3% అయినా సరే, బట్ లార్జ్ క్యాప్స్ మాత్రం ఆల్మోస్ట్ 9.8%, అంటే 10% వరకు డిస్కౌంట్ దొరుకుతుంది అనమాట. ఓకే, సో ఈ టైంలో మీరు ఈ మైక్రో క్యాప్ అండ్ స్మాల్ క్యాప్ మంచి డిస్కౌంట్లో దొరుకుతున్నాయి. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్ ఇన్వెస్ట్ చేసే బదులు బెటర్ టు ఇన్వెస్ట్ ఇంటూ ఈటీఎఫ్స్ అనమాట. అండ్ ఇండెక్స్ ఫండ్స్లో మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు, మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే అవి తక్కువ పడ్డాయి మ్యూచువల్ ఫండ్స్ మిగతా వాటితో పోల్చుకుంటే. మ్యూచువల్ ఫండ్స్లో హార్డ్లీ 10% కన్నా ఎక్కువ డిస్కౌంట్ పెద్ద రాలేదండి. ఇంకా చెప్పండి, కొన్ని ఆల్ టైమ్ హైలు కూడా ఉన్నాయి, కొన్ని మ్యూచువల్ ఫండ్స్ ఆల్ టైమ్ హైలు కూడా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి కరెక్షన్ వచ్చిన టైంలో మాత్రమే మీరు ఈ మ్యూచువల్ ఫండ్స్ వీటికి అడిషనల్ అమౌంట్ కేటాయించుకుంటే లాంగ్ టర్మ్లో మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవచ్చు. ఇంకా మార్కెట్ ఎంత పడే ఛాన్స్ ఉంది? ఎక్కువ మంది అడిగే క్వశ్చన్ ఇదే. మార్కెట్ ఇప్పుడు ఇంతతో ఆగుతుందా మళ్ళీ పడుతుంది అనేది. అండ్ ఇలా చూసుకుంటే కనుక మైక్రో క్యాప్స్ ఆల్రెడీ 37% పడిందండి. అండ్ మార్కెట్లో ఎంత సివియర్ డ్రాడౌన్స్ ఉంటే తప్ప మోర్ దెన్ 50% పడే ఛాన్స్ తక్కువ అండి. కాబట్టి ఇప్పుడు జరిగిన అటాక్ ముందు రోజులు జరిగే ఛాన్స్ తక్కువ ఉంటుంది. కావాలంటే టైం కరెక్షన్ జరిగి బేస్ ఫార్మేషన్ జరుగుతుంది, దాన్ని కన్సాలిడేషన్ అంటారు. ఇది 1 or 2 months కన్సాలిడేషన్ జరిగి మళ్ళీ మార్కెట్ అప్ అండ్ అవడానికి ఛాన్స్ ఎక్కువ ఉందండి. కాకపోతే లాస్ట్ 2 years నుంచి స్మాల్ క్యాప్స్, మిడ్ క్యాప్స్, మైక్రో క్యాప్స్లో బీభత్సంగా స్టాక్స్ రన్ అయినాయండి. అందుకని ఈ సంవత్సరం ప్రాఫిట్ బుకింగ్ చాలా ఎక్కువ ఉంది వాటిలో, అందుకని డ్రాడౌన్స్ కూడా ఎక్కువ ఉన్నాయి అనమాట. సో ముందు రోజుల్లో మార్కెట్ సివియారిటీ తగ్గిద్దండి డౌన్ సైడ్. కాకపోతే ఇది అర్జెంటుగా రికవర్ అవ్వాల్సినంత టైం కూడా లేదు. ఎందుకంటే 2023లో అన్ని ఇండెక్స్లు కూడా చాలా ఎక్కువ రిటర్న్స్ వచ్చినాయి. సో మనం కనుక హిస్టారికల్ డేటా మనం ఒకసారి చెక్ చేస్తే కనుక ఎప్పుడైతే టూ మచ్ రిటర్న్స్ వస్తాయో నెక్స్ట్ ఇయర్ కంప్లీట్గా ఫ్లాట్ రిటర్న్సే వస్తాయి. గుర్తుపెట్టుకోండి, హై రిటర్న్స్ ఎప్పుడు వస్తాయంటే నెక్స్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్ వరకు లో రిటర్న్స్ కానీ, ఫ్లాట్ రిటర్న్స్ కానీ, లేకపోతే తక్కువ రిటర్న్స్ కానీ వస్తేనే మార్కెట్ బాగా మూవ్ అవుతుంది అనమాట.
ఇప్పుడు 23లో బాగా రిటర్న్స్ వచ్చినాయి కాబట్టి 24 అనేది వన్ ఆఫ్ ది ఫ్లాట్ ఇయర్గా మన సింగిల్ డిజిట్ రిటర్న్స్ వచ్చిన ఇయర్గా గుర్తుండిపోతుంది. కాబట్టి 25లోనే మన మార్కెట్ బాగా మూవ్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చండి. ప్రస్తుతానికైతే ఈ సంవత్సరం వాలటిలిటీ తోటి సర్వే మార్కెట్లో ఉండటానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. ఇప్పటికే 3 months అయిపోయింది, మన 4th monthలోకి ఎంటర్ అవుతున్నాం, కొత్త ఫైనాన్షియల్ ఇయర్లోకి ఎంటర్ అవుతున్నాం రేపు April 1 నుంచి. ఇప్పటి వరకు ఈ 3 నెలలు చూసుకుంటే ఈ కొత్త ఇయర్లో లేదా ఈ లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ 3 monthsలో చూసుకుంటే కనుక లిటరల్లీ అన్ని స్టాక్స్ కరెక్షన్ అయింది తప్ప ఏది కూడా సస్టైన్ అవ్వలేదండి. కాబట్టి ఈ పోగొట్టుకున్న డబ్బుని రికవరీ కావడానికి నెక్స్ట్ 2-3 months పడుతుంది అనమాట. మొత్తానికైతే ఈ సంవత్సరం లో రిటర్న్స్ ఇయర్గా అండ్ సింగిల్ డిజిట్ ఇయర్గా కన్సాలిడేషన్ ఇయర్గా మిగిలిపోతుంది. అండ్ కాబట్టి వాలటిలిటీ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం. ఎందుకంటే 2 months వరకు ఈ గవర్నమెంట్ ఫామ్ అయ్యేంత వరకు కూడా మార్కెట్లో డిసిషన్ మేకింగ్ పెద్దగా ఏముండదు. ఆ తర్వాత కూడా మళ్ళీ బడ్జెట్ అలొకేషన్ వాటిని బట్టేసి మార్కెట్ ట్రెండ్స్ వెళ్ళిపోతే మనకు అర్థమవుద్ది. మొత్తానికైతే నెక్స్ట్ 5-6 months కూడా మార్కెట్ సడే మార్కెట్లు ఉండడానికి ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి ఈ సంవత్సరం మొత్తం మీద టైం పాస్ ఇలానే జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంది. కాబట్టి మార్కెటింగ్ ఎంత పడుతుందో మనకు అంత ఐడియా లేదు, ఎంత పెరిగిద్దో కూడా ఐడియా ఉండదు, ఫ్లాట్గా ఉండే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఎస్ఐపి రూట్లో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అనమాట. ఓకే, సో ప్రస్తుతానికైతే డిస్కౌంట్ మేళ అనేది మైక్రో క్యాప్లో జరుగుతున్నాయి, స్మాల్ క్యాప్లో జరుగుతున్నాయి, మిడ్ క్యాప్లో జరుగుతుంది. కాబట్టి వాటిల్లో ఇండివిజువల్ స్టాక్స్తో పోల్చుకుంటే డెఫినెట్గా ఈటీఎఫ్స్, ఇండెక్స్ ఫండ్స్, మ్యూచువల్ ఫండ్స్గా మీరు పెట్టుకుంటే పోవటం మంచి రిటర్న్స్ ఇస్తారనమాట. మేము ఈ మధ్య స్మాల్ క్యాప్ ఈటీఎఫ్ అనమాట, ఈటీఎఫ్ నేమ్ స్మాల్ క్యాప్, అది స్మాల్ క్యాప్ 250లో నుంచి బెస్ట్ స్టాక్స్ 100 ఈపీఎస్ రైజ్ అయ్యే స్టాక్స్ పిక్ చేసుకొని అందులో మూమెంట్ ఉన్న 100 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేస్తారనమాట. అది ఆల్రెడీ ఇప్పటికే 7% దాకా బాగా పెరిగిందండి మేము రికమెండ్ చేసిన తర్వాత. సో మంచి క్వాలిటీ స్టాక్స్ని ఒక ప్యాక్లా కొంటాను కాబట్టి అండ్ సేఫ్ సైడ్గా ఉంటుంది. అలాంటి మీరు కూడా ఏదైనా పిక్ చేసుకొని వాటిలో ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఈ మార్కెట్లో ఉన్న డిస్కౌంట్స్ని మనం ఎంజాయ్ చేయొచ్చు. అదే టైంలో లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేట్ అవుద్ది. అండ్ స్టాక్స్ మనం ఇండివిజువల్గా తీసుకుంటే పడిద్దని భయం ఉంటుంది, కానీ మనం ఒక ప్యాక్లా తీసుకుంటున్నాం కాబట్టి పెయిన్ తక్కువ సైడ్ ఉంటుంది. కాబట్టి మీకు నచ్చిన ఈ స్మాల్ క్యాప్, మైక్రో క్యాప్ అండ్ మిడ్ క్యాప్లో ఉన్న ఫండ్స్ని చూజ్ చేసుకోవడం ద్వారా మనం ఈ మార్కెట్లో అప్ అండ్ డౌన్ రిస్క్ని తగ్గించుకోవచ్చు. అదే టైంలో డిస్కౌంట్ని ఎంజాయ్ చేయొచ్చు అనమాట. కాబట్టి ఇండివిజువల్ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసే బదులు ఇలాంటి టైంలో మీరు ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయడం ద్వారా యూ కెన్ మేక్ ద గుడ్ మనీ అనమాట. ఓకే, సో నేను స్టార్ట్ చేసిన ఆల్రెడీ స్మాల్ క్యాప్ అనే ఈటీఎఫ్ కోడ్ ఏంటి స్మాల్ క్యాప్, అందులో అండ్ ఆల్రెడీ 7% వచ్చింది. నేను మంత్లీ 5% యావరేజ్ ఎక్స్పెక్టేషన్ అండి, అండ్ ఇయర్లీ 25% వస్తే సార్ అనుకుని ఇన్వెస్ట్ చేస్తున్నాను. మీరు కూడా మీకు నచ్చితే అలా ఆ ఫండ్లో కానీ లేదా అలాంటి ఫండ్స్లో కానీ మీరు ఇన్వెస్ట్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.